దొంగతనం కేసులో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని ఓ ఎస్ఐ వడ్డీ వ్యాపారి వద్ద కుదువపెట్టిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఏపీలో ఎలక్ట్రిక్ విభాగంలో తనకు ఏఈ ఉద్యోగం వచ్చిందని రిలీవ్ చేయాలని అభ్యర్థించిన సదరు ఎస్ఐని వెపన్ డిపాజిట్ చేయాలని కోరడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసైన అతడు డబ్బుల కోసం రికవరీ బంగారాన్ని కుదువపెట్టినట్లు విచారణలో తేలింది. ఆ ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ పోయిన ఉదాంతంపైన విచారణ జరుగుతుంది. హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను తూర్పు మండలం డీసీపీ బాలస్వామి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రాయచోటికి చెందిన భానుప్రకాష్ 2020 బ్యాచ్ ఎస్ఐగా ఎంపికయ్యారు. నగరంలోని హిమాయత్ నగర్లో నివాసం ఉంటున్న అతను గత కొన్నేళ్లుగా అంబర్పేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. సెక్టార్ ఎస్ఐగా పనిచేసిన అతన్ని క్రైమ్ విభాగం ఎస్ఐగా మార్చారు. పటేల్ నగర్లో ఓ ఇంటి పని మనిషి చేసిన దొంగతనం కేసులో 4.3 తులాల సొత్తును భానుప్రకాష్ స్వాధీనం చేసుకున్నారు. కోర్టు విచారణలో ఉన్న ఈ కేసు లోక్ అదాలత్లో పరిష్కారమైంది. దీంతో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని యజమానికి అప్పగించే క్రమంలో అది కనిపించడం లేదని తేలింది. విచారించిన అధికారులు ఆన్లైన్ బెట్టింగ్ డబ్బుల కోసం భానుప్రకాష్ ఆ బంగారాన్ని నారాయణగూడలోని ఓ దుకాణంలో కుదువ పెట్టినట్లు వెల్లడైంది. దీంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని సర్వీస్ రివాల్వర్ పోయిన ఘటనలోనూ విచారణ జరుపుతున్నారు. అతన్ని 4 రోజుల క్రితమే సస్పెండ్ చేసినట్లు కాచిగూడ డివిజన్ ఏసీపీ హరీష్ కుమార్ తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్లో 2018 నుంచి ఇప్పటి వరకు భానుప్రకాష్ 1.5 కోటి పోగొట్టుకున్నట్లు విచారణలో తెలిసిందని చెప్పారు.